నమస్తే, వెల్కమ్ టు ది డాక్టర్ లైవ్ షో. దంత సమస్యలకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పళ్ళు పుచ్చిపోవడానికి గల కారణాలేంటి? ఎలాంటి టూత్ పేస్ట్లు, బ్రష్లు వాడితే మంచిది? పిప్పి పళ్ళ సమస్యలకు పరిష్కారాలేంటి? పళ్ళు బలంగా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది? ఈ పళ్ళ సమస్యలు అనేవి చిన్నపిల్లల్లో కూడా ఉంటాయి. ఎందుకు? పళ్ళు అరిగిపోవడానికి గల కారణాలేంటి? ఈ సమస్యలంటి గురించి సలహాలు ఇచ్చేందుకు మనతో ఉన్నారు కేకే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇంప్లాంటాలజిస్ట్, డెంటల్ సర్జన్ డాక్టర్ కిరణ్ కుమార్ గారు. ఆయనతో మాట్లాడి మరెన్నో విషయాలు తెలుసుకుందాం. మీరు గనక ఇలాంటి సమస్యల గురించి తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. నమస్కారం కిరణ్ కుమార్ గారు. నమస్తే అండి. సార్, మనం చూస్తూ ఉంటాం, అంటే బాడీలోనే హార్డెస్ట్ పార్ట్ ఎనామిల్ అంటూ ఉంటారు. అంటే ఈ ఎనామిల్ అసలు ఎందుకు పోతుంది? ఇది పోతున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? అంటే ఇనామిల్ అనేది ద ఫస్ట్ లేయర్ ఇన్ ద టూత్ అండి, అవుటర్ మోస్ట్ లేయర్. అది పోవడానికి చాలా కారణాలు ఉంటాయి. మొట్టమొదటి మనం కారణం చూసుకున్నట్లయితే మనం వాడే అబ్రేసివ్స్, అంటే టూత్ పేస్ట్ ఏవైతే మనం ఎక్కువ అబ్రేసివ్స్ ఉన్నాయి. కొందరు ఇంతకు ముందు ఇటుక పొడితో కానీ మన టూత్ పౌడర్ కానీ అలా హాట్ బ్రషింగ్ చేయడం వల్ల అవుటర్ లేయర్ వెళ్ళిపోతుంది. అలాంటి కేసెస్ లో మనం హై సెన్సిటివిటీ ఉంటుంది పేషెంట్ కి. నీళ్లు నార్మల్ వాటర్ తీసుకున్నా కూడా దే విల్ గెట్ దట్ సెన్సిటివిటీ ప్రాబ్లం. అది మేజర్ ప్రాబ్లం. తర్వాత మనకి కేరీస్ అని అంటాం మా మెడికల్ టర్మ్ లో, ఇట్స్ పుచ్చు అంటాం తెలుగులో. ఆ పుచ్చు వల్ల కూడా మనకి అవుటర్ లేయర్ అనేది పోతా ఉంటుంది. అండ్ ఇంకా రీజన్స్ చెప్తే కొందరికి జిఆర్టీ కాంప్లెక్స్ అని ఒక డిసీజ్ ఉంటుంది. దాని వల్ల ఏమవుతుందంటే మనకు తేపులు వస్తూ ఉంటుంది, పుల్లటి తేపులు. అది హై ఇన్ యాసిడ్. మన బాడీలో మన స్టమక్ లో హెచ్సిఎల్ హైగా ఉంటుంది, పిహెచ్ చాలా లోగా ఉంటుంది. సో అలాంటి అసిడిక్ సొల్యూషన్ మన నోట్లో రావడం వల్ల కూడా ఇనామల్ అనేది అరిగిపోతుంది. దోస్ ఆర్ కాల్డ్ as ఎరోజన్స్ అండి. సో ఇట్లా చాలా చాలా కారణాలు ఉంటాయి. ద రొటీన్ కాజెస్ ఆర్ దీస్ త్రీ. కిరణ్ కుమార్ గారు, మనం చూసినట్లయితే డెంటల్ ఇంప్లాంట్ పై చాలా మందికి చాలా రకాలైన అపోహలు ఉంటాయి. అసలు ఇంప్లాంట్ ఏ వయసు వారు పెట్టించుకోవచ్చు, ఎలాంటి వారు పెట్టించుకోవాలండి? ఇంప్లాంట్ అనేది ఎవరికైనా పెట్టచ్చండి, కానీ ఏజ్ పరంగా తీసుకుంటే అబోవ్ 18, అంటే 18 ఇయర్స్ తర్వాత గర్ల్స్ కి కానీ బాయ్స్ కి కానీ బోన్ అనేది మెచ్యూర్ అయిపోతుంది. ఆ తర్వాత గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. బాయ్స్ లో 22 ఇయర్స్ వరకు పిక్ అండ్ ఎక్స్పెక్ట్, బట్ దోస్ ఆర్ ఆల్ మినిమల్ చేంజెస్. గర్ల్స్ కి అయితే ఇట్ విల్ స్టాప్ ఇన్ 18 ఓన్లీ, గ్రోత్ స్పర్స్ అనేవి. సో మనం దాని తర్వాత వీ కెన్ ప్లేస్ ద ఇంప్లాంట్స్. ఇంప్లాంట్స్ తీసుకుంటే చాలా టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. ఇప్పుడు చాలా బ్రాండ్స్ ఉంటాయి. డిపెండింగ్ అపాన్ ద అంటే పేషెంట్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బట్టి ఏ ఇంప్లాంట్ కి వెళ్తే బాగుంటుంది అనే దాన్ని బట్టి దే కెన్ డిసైడ్. ఎనీవే అది సర్జన్స్ ఎవరైతే ఆ ఇంప్లాంట్స్ పెట్టే సర్జన్ ఎక్స్పీరియన్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది, స్కిల్ మీద, ఎక్స్పీరియన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అవుట్పుట్ ప్రోగ్నోసిస్ అంటాం మన మెడికల్ టర్మ్ లో. సో ఈ ఇంప్లాంట్స్ ఎవరికి పెట్టచ్చు అంటే అబోవ్ 18 ఇయర్స్ నుంచి మనం 70-80 ఇయర్స్ వాళ్ళకు కూడా ఎవరికైనా పెట్టచ్చు. అన్కంట్రోల్ డయాబెటీస్ వాళ్ళల్లో కూడా మనకు స్పెషల్ ఇంప్లాంట్స్, బేసిల్ ఇంప్లాంట్స్ అని ఉంటాయి. స్మూత్ సర్ఫేస్ ఉంటుంది. దాని వల్ల ఏంటంటే మనకి ఫుడ్ అక్కడ విరుక్కోకుండా, ఇంప్లాంట్స్ ఇన్ఫెక్ట్ కాకుండా లైఫ్ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది డయాబెటిక్ పేషెంట్స్ లో. బేసిల్ ఇంప్లాంట్స్ అని మామూలు పేషెంట్స్ లో వీ కెన్ గో ఫర్ రూట్ ఫార్మ్ ఇంప్లాంట్స్, 2 పీస్ ఇంప్లాంట్స్ అంటాము. అవి ఎవరికైనా పెట్టచ్చు. ఇంప్లాంట్స్ కి నార్మల్ బ్రిడ్జ్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇంతకు ముందు ఎలా చేసే వాళ్ళంటే పక్క పళ్ళని అరగదీయడం, వాటిని సపోర్ట్ చేసి కూర్చోబెట్టి అలా చేసేవాళ్ళు. సో దాని వల్ల ఏంటంటే మన పక్క పళ్ళను, ఒక్క పన్ను పెట్టడం కోసం పక్క 2 పళ్ళను చిన్నగా చేయడం వల్ల ఆ 2 పళ్ళు కూడా మనకి లైఫ్ టైం అనేది తగ్గిపోతుంది. దాని ఇనామిల్ మొత్తం కూడా అరగతీయడం వల్ల దాని లైఫ్ టైం తగ్గిపోతుంది. సో ఇన్ ఆర్డర్ టు స్టాప్ దట్ మనకి రీసెంట్ అడ్వాన్స్మెంట్స్ ఏంటంటే ఇంప్లాంట్ సర్జరీస్ అని వచ్చాయి అనమాట. ఏ పన్ను అయితే లేదో అదే పన్ను రావడానికి న్యాచురల్ గా ఇంప్లాంట్స్ అనేవి వచ్చాయి. సో ఇంప్లాంట్స్ ఏ ఏజ్ వాళ్ళైనా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ద థింగ్ ఈస్ డయాబెటిక్ పేషెంట్స్ లో కూడా మనం వీ కెన్ గో ఫర్ బేసిల్ ఇంప్లాంట్స్, నో ప్రాబ్లం. కిరణ్ కుమార్ గారు, అసలు రోజుకి ఎన్నిసార్లు గార్గిలింగ్ చేస్తే మంచిది అంటారు? అంటే అంటే చాలా మంది సాల్ట్ వాటర్తో చేస్తారు, చాలా మంది బయట కూడా చాలా ప్రొడక్ట్స్ దొరుకుతూ ఉంటాయి. ఎలాంటి వాటితో చేస్తే మంచిది అంటారు? జనరల్ గా ఇంతకు ముందు మన వాళ్ళు ఏం చేసే వాళ్ళు అంటే గోరువెచ్చటి నీళ్ళల్లో ఉప్పు వేసి పుక్కలించే వాళ్ళు. అది చాలా మంచి పద్ధతి. నవ్ ఇట్ ఈస్ వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ మౌత్ వాషెస్. కానీ మౌత్ వాషెస్ తో ఏంటంటే దాంట్లో క్లోరెక్సిడిన్, ఇవి కెమికల్స్ ఎక్కువగా ఉండడం వల్ల మోర్ దాన్ 3 months అంటే లాంగ్ టర్మ్ గా యూజ్ చేయడం మంచిది కాదు. ఎందుకంటే దాని వల్ల మన పళ్ళు కూడా పసుపు గచ్చగా మారిపోయే అవకాశం ఉంది. సో వాట్ ఐ సజెస్ట్ ఇస్ పర్సనల్లీ, గోరువెచ్చటి నీళ్ళలో ఉప్పు వేసి పుక్కులిస్తే చాలా చాలా మంచిది. పొద్దున ఒకసారి, రాత్రి ఒకసారి. యాక్చువల్లీ బ్రషింగ్ కూడా 2 times చేసి బ్రషింగ్ తర్వాత గార్గ్లింగ్ చేసుకుంటే చాలా చాలా బెటర్. అండ్ ఇంకొక అడ్వైస్ ఫ్రమ్ మై సైడ్ ఈస్, ఇన్ దీస్ కరోనా టైమింగ్స్ మనం బయటికి వెళ్ళి ఏదైనా మనకి వచ్చినప్పుడు, ఏదైనా పని నుండి అర్జెంట్ గా మనం బయటికి వెళ్ళినప్పుడు, మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు ఎమర్జెన్సీ తర్వాత జస్ట్ టేక్ క్లోరెక్సిడిన్ మౌత్ వాష్ 5 ml ఇన్ ద క్యాప్ అండ్ దెన్ బాగా గార్గుల్ చేయాలి. లైక్ 1 to 2 minutes గార్గుల్ చేసి ఉమ్మడం వల్ల మన
మనం ఆ ఎయిర్ ద్వారా ఎయిర్ ద్వారా ఏమన్నా వైరస్ కూడా మన నోట్లో గల వచ్చినట్లయితే దే విల్ డై ఇట్ సెల్ఫ్ ఆ మౌత్ పార్ట్స్. సో ఇది మనం అందరం పాటిస్తే చాలా మంచిది ఈ టైంలో, ఈ కరోనా ఎపిడమిక్ లో. కిరణ్ కుమార్ గారు కాల్ తీసుకుందాం. మౌనిక గారు రాజమండ్రి నుంచి కాల్ చేస్తున్నారు. మౌనిక గారు, హలో, మీ సమస్య ఏంటో డాక్టర్కి చెప్పండి అమ్మా. అంటే 5 సంవత్సరాల బాబుకి పళ్ళన్నీ పుచ్చిపోయినాయి మేడం. ఓకే. ఓకే. అంటే అవి మళ్ళీ ఎలా వస్తాయని రావట్లేదండి. ఎంత అండి మీ బాబు వయసు ఎంత అండి? 5 సంవత్సరాలండి. 5 5 years. సంవత్సరాలు. 5 సంవత్సరాలకి మీ బాబు నోట్లో ఉన్నవన్నీ పాల పళ్ళే ఉంటాయండి. అవన్నీ ఊడిపోయి మళ్ళీ పర్మనెంట్ దంతాలు వస్తాయి సెకండ్ టైం. కానీ ఈ పాల దంతాలు కూడా మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఈ పాల దంతాలు అతనికి ఇంకొక 6-7 ఏళ్ల వరకు తనకి ఆ పళ్ళతోనే ఉండాలి అతను. సో ఆ పళ్ళు ఉండడం కోసము మనం కేర్ తీసుకోవాలి. అంటే పొద్దున రాత్రి ఒకసారి 2 టైమ్స్ బ్రష్ చేపించండి. అండ్ తనకి బాగా ప్రాబ్లం ఎక్కువ ఉండి నొప్పి అంటున్నాడు, రాత్రి నిద్రపోవట్లేదు, వాపు వస్తుంది అంటే మాత్రం మీ దగ్గరలో ఉన్న డెంటల్ సర్జన్ దగ్గరికి తీసుకెళ్ళండి. తీసుకెళ్లి దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్ అన్ని చేయించుకోండి. ఈ పాల పళ్ళే కదా అని నెగ్లెక్ట్ మాత్రం చేయకండి. రైట్, థ్యాంక్ యూ మౌనిక గారు. కిరణ్ కుమార్ గారు, మనం చూసినట్లయితే Yeah. ఈ డెంటల్ సమస్యలు అనేవి వంశ పారపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉందంటారా? అవును, అవును, అవునండి. ఆ విధంగా తీసుకుంటే ఇప్పుడు మొట్టమొదటి మన సమస్య పళ్ళు పుచ్చులు కూడా జెనెటిక్ గా వచ్చే ఛాన్స్ మనం చూస్తున్నాము. మన ఫాదర్స్ కానీ లేదా మన గ్రాండ్ ఫాదర్స్ కానీ పుచ్చులు ఎక్కువ ఉంటే వాళ్ళు హై రిస్క్ పేషెంట్ అని చెప్పి అంటాం. మనకు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ వీ కెన్ ఎరాడికేట్ ఇట్ లైక్ ఫ్లోరోసిస్. మన ఫ్లోరిన్ అప్లికేషన్ ఉంటుంది మన క్లినిక్ లో. అండ్ వీ హ్యావ్ టు బ్రష్ 2 టైమ్స్. అలా మెయింటైన్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక జెనెటికల్ ప్రాబ్లం ఏంటి అని అంటే, ఎత్తు పళ్ళు రావడం, ఆ ఇరుకు పళ్ళు రావడం, ఆ ఒక పన్ను మీద ఒక పన్ను రావడం, ఇవన్నీ కూడా జెనెటికల్ గానే వస్తూ ఉంటాయి. కొంచెం దవడలు కింద దవడ పెద్దగా ఉండి పై దవడ చిన్నగా ఉండడం వల్ల చూడటానికి అందంగా లేకపోవడం, ఇలాంటి సమస్యలు కూడా మన జెనెటికల్ గా వస్తూ ఉంటాయి. సో దట్ వీ కెన్ ట్రీట్. మాక్సిమం మనం క్లిప్ ట్రీట్మెంట్ తో, ఆర్థో ట్రీట్మెంట్ తో చేసుకోవచ్చు. లేదు అని అంటే కొన్ని సర్జరీస్ చేయడానికి కూడా స్కోప్ ఉంటుంది. దాని ఆర్థోనాటిక్ సర్జరీస్ అంటారు. ఆ సర్జరీస్ ద్వారా కూడా వీ కెన్ సెట్ మ్యాక్సిల్లా అంటే పై దవడ, మ్యాండిబుల్ అంటే కింద దవడ, అది కూడా సెట్ చేసి మనం తిరిగి బ్యూటీ తీసుకొని రావచ్చు పేషెంట్. ఇంకో కాల్ తీసుకుందాం సార్. మహబూబ్ నగర్ నుంచి రసూల్ గారు కాల్ చేస్తున్నారు. రసూల్ గారు, మేడం, మీ సమస్య ఏంటో డాక్టర్కి చెప్పండి. సార్ హలో. చెప్పండి సార్. రసూల్ గారు చెప్పండి. సార్, నాకు తింటుంటే ఏదన్నా వేడి నీళ్ళు కానీ చల్ల నీళ్ళు తాగినప్పుడు మొత్తం పళ్ళు చివ్వుమని లాగుతున్నాయి సార్. దేనికోసం? ఓకే, సెన్సిటివిటీ ప్రాబ్లమ్. దానికి చాలా కారణాలు ఉంటాయండి. మీకు పుచ్చు ఉండొచ్చు. అంటే మనకి క్లినికల్ గా మీకు ఏదైనా తింటే ఏమైనా విరుకుతుందా? అక్కడ విరుకుతున్న తర్వాత జవ్వుమంటుందా లేక నార్మల్ గానే జవ్వుమంటుందా? సార్ పుచ్చు ఉంది సార్. లాస్ట్ పన్ను పుచ్చు ఉంది. ఆ పుచ్చు ఉండడం వల్ల ఇనామిల్ పోయి మీకు ఆ క్యావిటీ అనేది ఏర్పడుతుంది. దాని వల్ల మీకు డెంటినల్ ట్యూబిల్స్ ఎక్స్పోజ్ అయిపోయి జువ్వుమంటా ఉంటుంది. సో మీరు దగ్గరలో ఉన్న ఒక డెంటల్ క్లినిక్ కి మీరు వెళ్ళి చూపించుకుంటే వాళ్ళు చెప్తారండి మీకు ఏం ట్రీట్మెంట్ చేయాలి దానికి. ఒకవేళ స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉంటే ఫిల్లింగ్ అలాంటివి చెప్తారు. లేదా చాలా డీప్ గా ఉంది, నరం వరకు పోయింది అంటే రూట్ కెనాల్ అలా చెప్తారు. లేదా కంప్లీట్ పన్ను విరిగిపోయింది అంటే మాత్రం ఆ పన్ను తీసుకోమని చెప్తారు. అది మరి రీహాబిలిటేట్ కూడా ఎలా చేసుకోవాలి, ఆర్టిఫిషియల్ టూత్ అవసరమా లేదా అనేది కూడా వాళ్ళు చెప్తారు డీటెయిల్ గా. కానీ నెగ్లెక్ట్ మాత్రం చేయకండి. అది మెల్లమెల్లగా మీకు ఇన్ఫెక్షన్ కూడా దారితీసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ రసూల్ గారు. కిరణ్ కుమార్, మనం చూసినట్లయితే టూత్ డీకే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఎలా గుర్తించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది, అలాగే ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది సార్? ఇది జనరల్ గా మన ఇండియాలో అవేర్నెస్ అనేది తక్కువ అండి మన జనాల్లో. అండ్ రెండోది, డెంటల్ ట్రీట్మెంట్స్ మీరు ఫారిన్ కంట్రీస్ అంటే యుఎస్ కానీ యూకే కానీ ఎన్ని డెవలప్డ్ కంట్రీ తీసుకుంటే అక్కడ చాలా కాస్ట్లీ. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఇన్సూరెన్స్ కూడా వాళ్ళకి కవర్ అవ్వదు. సో దానికి భయపడి వాళ్ళు చాలా కేర్ తీసుకుంటారు. లైక్ 2 టైమ్స్ బ్రష్ చేయడం, ఫ్లాసింగ్ చేయడం ఇలా చేస్తారు. మనకి ఏంటంటే ఇక్కడ అంత అవేర్నెస్ లేదు. అండ్ డెంటల్ ట్రీట్మెంట్స్ అంత అవసరం లేదని అపోహ కూడా జనాల్లో ఉంటుంది. సో దాని వల్ల కూడా మన వాళ్ళు క్లినిక్స్ అనేది పోకుండా అలా దాన్ని కాంప్లికేట్ చేసుకొని తర్వాత ఇబ్బంది పడతా ఉంటారు. సో నేనేం చెప్తానంటే, మామూలుగా మనం ఈ డిసీజ్ అన్ని అరికట్టడం కోసం ఫస్ట్ 2 టైమ్స్ బ్రష్ చేయాలి. చాలా ఇంపార్టెంట్. మార్నింగ్ ఒకసారి, నైట్ ఒకసారి. నైట్ బ్రష్ చేసిన తర్వాత మళ్ళీ తినడం, తాగడం లాంటివి చేయకూడదండి. బ్రష్ చేసి డైరెక్ట్ పడుకోవాలి. మెయిన్ గా ముఖ్యంగా పిల్లలు చేయాలి ఈ పని. ఆ పెద్దవాళ్ళు కూడా చేయాలి. అండ్ రెండోది, ఫ్లాసింగ్ అని ఒక చిన్న థ్రెడ్ దొరుకుతుంది. యూ కెన్ సీ ఇన్ ద యూట్యూబ్ ఆల్సో అండి.
డెంటల్ ఫ్లాసింగ్ అని కొడితే మనకి చాలా ఫ్లాసింగ్ టెక్నిక్స్ చూపిస్తారు. ఆ ఫ్లాస్ యూ కెన్ గెట్ ఇట్ ఇన్ మెడికల్ షాప్ లో దొరుకుతుంది. ఆ ఫ్లాస్ కూడా చేయాలి. మెయిన్లీ ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకున్నప్పుడు లైక్ చికెన్ కానీ మటన్ కానీ ఎనీ కార్న్ ఫుడ్ తీసుకుని పళ్ళలో విరుగుతూ ఉంటుంది. అప్పుడు ఖచ్చితంగా ఫ్లాసింగ్ చేసుకుంటే ఆ 2 పళ్ళ మధ్యలో ఆ చిగురు ఇన్ఫెక్ట్ కాకుండా మనం కాపాడుకోవచ్చు. ఇలా చేసుకోవచ్చు. అండ్ గార్గ్లింగ్ మార్నింగ్ ఒకసారి నైట్ ఒకసారి గోరువెచ్చని నీళ్ళు ఉప్పు వేసి గార్గుల్ చేస్తే మీ గమ్స్ కానీ మీ టీత్ కానీ చాలా హెల్దీ ఉంటాయి. 70-80 ఏళ్ల వరకు కూడా మీకు ఏ పన్ను కూడా లూజ్ అవ్వదు, ఊడిపోదు. అండ్ నేనేమంటానంటే పళ్ళు లేకుండా మన కంప్లీట్ హెల్దీ పర్సన్ ఎవరిని చెప్పలేము. పళ్ళు ఉంటేనే మనుషులు హెల్దీగా ఉంటారు. ఇంకో కాల్ తీసుకుందాం. కిరణ్ కుమార్ గారు సత్యబాబు రాజు నుంచి కాల్ చేస్తున్నారు. సత్యబాబు గారు, సత్యబాబు గారు. హలో, ఓకే, సత్యబాబు గారు లేదు, కట్ అయినట్టుంది. కిరణ్ కుమార్ గారు అసలు చూసినట్లయితే చాలా మంది పిల్లలు చాక్లెట్స్ తింటూ ఉంటారు, అంటే ఫుడ్ సరిగా కూడా తీసుకోరు. వీళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? ఈ పిల్లల్లో మనము చూసుకున్నట్లయితే చాక్లెట్స్ బాగా తింటారండి. ఎందుకంటే ఇప్పుడున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీలో వాళ్ళ టేస్ట్ కానీ ఆ ఫ్లేవర్ కానీ వాళ్ళకి నచ్చే విధంగా చేస్తూ ఉంటారు. ఈవెన్ ఐ హ్యాడ్ ఏ స్మాల్ బాయ్, వాడు కూడా చాక్లెట్స్ తినొద్దు అని యాజ్ అ డాక్టర్ మనం చెప్పిన దే వోంట్ కేర్. సో మనం ఏం చేయాలంటే యూ కెన్ గివ్ ద చాక్లెట్స్, బట్ నేనేం చెప్తానంటే ఒకవేళ మార్నింగ్ టైం ఇచ్చారనుకోండి చాక్లెట్, అంటే లైక్ ఆఫ్టర్నూన్ టైం కానీ మార్నింగ్ టైం ఇచ్చిన తర్వాత గార్గుల్ చేసి ఉమ్మేసి అలవాటు చేపించండి పిల్లలకి. ఒకవేళ ఇఫ్ ఇట్ ఇస్ అ నైట్ టైం, ఖచ్చితంగా నైట్ టైం బ్రష్ చేయమని చెప్పాను ఆల్రెడీ. సో చాక్లెట్ ఇచ్చినప్పుడు తినిపించేసి వెంటనే బ్రష్ చేపించి పడుకోబెట్టండి. ఇప్పుడు బ్రష్ చేయకుండా వల్ల ఏమవుతుందంటే ఆ చాక్లెట్ డ్యూ టు దట్ స్టిక్కీనెస్ ఆ ఇనామిల్ మీద ఉండిపోయి అది మెల్లమెల్ల ఉండడం వల్ల ఆ షుగర్స్ అన్ని కూడా బ్యాక్టీరియా అట్రాక్ట్ అయ్యి అక్కడ ఒక క్యావిటీ లాగా ఫామ్ అయ్యి దట్ మే అల్టిమేట్లీ లీడ్ టు డెంటల్ కేరీస్. సో చాక్లెట్స్ ఇవ్వండి, బట్ దాని తర్వాత మౌత్ గార్గ్లింగ్ అండ్ బ్రషింగ్ టెక్నిక్స్ కూడా ఫాలో అవ్వండి. ఇంకో కాల్ తీసుకుందాం. మౌనిక హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. మౌనిక గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. యాక్చువల్గా ప్రాబ్లం ఏంటంటే అండ్ మౌనిక గారు, మీ వాయిస్ క్లియర్ లేదండి. హలో హలో హలో, మౌనిక గారు కొంచెం క్లియర్గా చెప్పరా? ఓకే సార్, వేరే కాల్ తీసుకుందాం తర్వాత. మనం చూసినట్లయితే కిరణ్ కుమార్ గారు, చాలామంది పళ్ళు పిప్పి వచ్చినప్పుడు సిమెంట్ పెట్టించుకుంటూ ఉంటారు, కానీ మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ పిప్పి స్టార్ట్ అవుతుందని చెప్తూ ఉంటారు. అసలు దీనికి గల కారణాలు ఏంటంటారు? అసలు వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? సారీ, ఇంకొకసారి చెప్తారండి. ఐ డోంట్ హియర్ దట్. మీ వాయిస్ నాకు క్లియర్ గా లేదు. చాలామంది పళ్ళకి పిప్పి వచ్చినప్పుడు సిమెంట్ పెట్టించుకుంటూ ఉంటారు చాలామంది, కానీ కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ పిప్పి స్టార్ట్ అయ్యే అవకాశం ఉందంటారు కదా. కిరణ్ కుమార్ గారు, యా హలో, వినిపిస్తుందా సార్? వినిపిస్తుందా సార్ ఇప్పుడు? యా వినపడుతుంది, చెప్పండి సార్. మనం చూసినట్లయితే చాలామంది పిప్పి స్టార్ట్ అయినప్పుడు సిమెంట్ పెట్టించుకుంటూ ఉంటారు పళ్ళకి, కానీ కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ పిప్పి స్టార్ట్ అవుతుంది అని అంటూ ఉంటారు. సో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? అసలు కారణాలు ఏమంటారు? యా చెప్తాను. ఇది సిమెంట్ ఫిల్లింగ్ అనేది ఏ దశలో చేయాలంటే అండి, అది డీప్ గా కాకుండా సూపర్ఫిషియల్ లేయర్స్ లో, అంటే ఇనామిల్ డెంటిన్, దాని తర్వాత మనకు పల్ప్ అనే ఒక సాఫ్ట్ టిష్యూ ఉంటుంది. ఆ ఇనామిల్ డెంటిన్ లో ఉన్న వరకే మనం ఫిల్లింగ్ అనేది అడ్వైస్ చేస్తూ ఉంటాము. అయితే ఈ ఫిల్లింగ్ చేసిన తర్వాత కొందరు మెయింటైన్ సరిగా చేయరు, అంటే లైక్ మళ్ళీ బ్రష్ చేయడం మానేయడం, 2 times బ్రష్ చేయకుండా ఉండడం. దాని వల్ల ఏమవుతుందంటే దెర్ విల్ బి ఏ గ్యాప్. ఆ రెస్టరేషన్ లో గ్యాప్ ఉంటుంది సిమెంట్ కి మన క్యావిటీకి మధ్యలో. ఆ గ్యాప్ లో దట్ ఈస్ కాల్డ్ మైక్రో లీకేజ్. ఆ మైక్రో లీకేజ్ వల్ల లోపల మళ్ళీ బ్యాక్టీరియా వెళ్ళి ఆ క్యావిటీ మళ్ళీ పెద్దగా అయ్యే అవకాశం ఉంటుందండి. సో దీన్ని అరకట్టడం ఏంటి అని అంటే, ఫస్ట్ థింగ్ బాగా కేర్ తీసుకుంటే డైలీ 2 times బ్రష్ చేయడం ఒకటి. అండ్ ఒకవేళ పేషెంట్ కి ఈవెన్ ఫిల్లింగ్ తర్వాత కూడా ఏమైనా ఫుడ్ విరుగుతున్నా లేదా సెన్సిటివిటీ ప్రాబ్లం ఉన్నా వెంటనే డాక్టర్ గారిని సంప్రదిస్తే వాళ్ళు వెంటనే చూసి మైక్రో లీకేజ్ ఏమన్నా ఉంటే మళ్ళీ దాన్ని రీప్లేస్ చేయడం, దాన్ని తీసేసి కొత్త సిమెంట్ పెట్టడం, లేదంటే ఇంకేమైనా అడ్వాన్స్ టెక్నాలజీ వాడి దాన్ని ఫిల్ చేయడం లాంటివి చేయొచ్చు. ఇంకో కాల్ తీసుకుందాం సార్. శైలజ వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నారు. శైలజ గారు, హలో మేడం. మీ సమస్య ఏంటో డాక్టర్ చెప్పండి అమ్మా. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మా బాబుకి 9 years సార్. మా బాబు 9 years ఏజ్ లో ఉన్నాడు. తనకి దాదాపుగా 6 years ఏజ్ నుంచే తన పళ్ళ మీద చారలాగా, అంటే నల్లగా కొంచెం yellowish గా ఫ్లాక్ వచ్చిందండి.
హలో. ఫ్లాట్ చెప్పండి వచ్చింది శైలజ సార్ గారు. తనకి ఓకే. పళ్ళ మీద గారలాగా వచ్చింది సార్. దానికి ఏంటి ప్రికాషన్స్? అంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే అంటే వాడికి క్లీనింగ్ Yeah. చేయాలన్నారు. కానీ Okay. తను సపోర్ట్ చేయడు. తనకి అది భయం ఉంది హాస్పిటల్ అంటే, డెంటల్ హాస్పిటల్ అంటే. ఓకే. అందుకోసం Okay. ఏం చేయొచ్చు సార్? మేము ఇంట్లో ఏం చేయొచ్చు? ఇప్పుడు ఈ గార అనేదండి క్లీన్ చేస్తే పోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లీన్ చేయడం వల్ల భయం ఏం అవసరం లేదా. చాలా సూపర్ఫిషియల్ గా మనకు ఒక వాటర్ వస్తూ ఒక ఇన్స్ట్రుమెంట్ దట్ ఇస్ కాల్డ్ స్కేలర్ అంటారు మన మెడికల్ టర్మ్స్ లో. ఆ స్కేలర్ తో క్లీన్ చేసేస్తారు, ఆ గార వెళ్ళిపోతుందండి. అండ్ అది ఒకవేళ మీకు మామూలు తినడం వల్ల వచ్చిన గార అయితే అలా స్కేలర్ తో పోతుంది. లేదు అది ఒక ఫ్లోరోసిస్ లేకపోతే ఇంకేదైనా కారణం అంటే అది లోపల నుంచి ఇనామిల్ లోపల నుంచి మీకు ఉండే అవకాశం ఉంటుంది. అలాంటి వాటికి మీరు ఏం చేయాలంటే క్యాపింగ్ అని లేదంటే వెనీరింగ్ అని చేస్తారనమాట. అంటే ఆ ఇనామిల్ ప్రాంతం మాత్రమే కొంచెం తగ్గించి దాని పైన నుంచి ఒక కవర్ లాగా తొడుగుతారు. దట్ ఈస్ కాల్డ్ as వెనీర్ అండి. ఆ ట్రీట్మెంట్ కూడా మీరు చేసుకోవచ్చు. దట్ కమ్స్ అండర్ స్మైల్ డిజైన్ అని ఈస్థెటిక్ డిజైన్ చెప్పి అంటారు. ఈస్థెటికల్ ట్రీట్మెంట్ అది మీరు చేసుకోవచ్చు. కానీ పాపకి ఇప్పుడే కాదు, ఇంకొక 9 ఇయర్స్ తర్వాత, 9 కాదు, ఒక 15 ఇయర్స్ కానీ 16 ఇయర్స్ తర్వాత యూ కెన్ గో ఫర్ దట్. ఇంకో కాల్ తీసుకుందాం. కిరణ్ కుమార్ గారు వెంకటరమణ చిత్తూరు నుంచి కాల్ చేస్తున్నారు. వెంకటరమణ గారు నమస్తే మేడం. నమస్తే సార్, మీ సమస్య ఏంటో చెప్పండి. మేడం బాబుకి 10 సంవత్సరాలు అయింది మేడం. పాపకి ఓకే, 10 ఏళ్ళ పాప. హలో చెప్పండి సార్. మేడం పాపకి దవడ పనులు కూడా మేడం. దవడపల్ల అండి? అవును మేడం సార్. ఎంత అండి ఏజ్ అన్నారు? 10 సంవత్సరాలు మేడం. 10 ఇయర్స్. 10 ఇయర్స్ అండి? అవును మేడం. అవును సార్. హలో 10 ఇయర్స్ సార్. హలో. ఈ 10 ఇయర్స్ ఏజ్ అంటే మీ బాబుకి మిక్స్డ్ డెంటిషన్ ఉంటుందండి. అంటే పాల దంతాలు ఉంటాయి, పర్మనెంట్ దంతాలు కూడా ఉంటాయి. ఈ పాల దంతాలు, పర్మనెంట్ దంతాల్లో ఏ దానికి సమస్య ఉంది అని చూసుకొని 10 ఏళ్లలో మనకి కొన్ని పాల దంతాలు లూజ్ అయిపోయి ఊడిపోయే దశలో కూడా ఉంటాయి. అలా దశలో ఉన్నవి మీరు అవి పళ్ళు పీకిపిచ్చేయచ్చు. లేదు మనకు పర్మనెంట్ దంతాలకే సమస్య ఉందంటే దానికి తగ్గట్టు దానికి రూట్ కెనాలా, అంటే మనకి ఆ పెరిగే దశలో ఉంటాయి కనుక రూట్ కెనాల్ చేయగలమా, లేదా కొద్ది రోజులు ఆగిన తర్వాత రూట్ కెనాల్ చేయగలమా అనే దాన్ని మనకి ఎక్స్రేలో తెలుస్తుందండి. మీరు దగ్గరలో ఉన్న క్లినిక్ కి వెళ్ళి ఒకసారి డాక్టర్ కి చూపించుకొని వాళ్ళు ఏం అడ్వైస్ చేస్తారో త్వరగా దాన్ని ఫాలో అవ్వండి. నెగ్లెక్ట్ మాత్రం చేయకండి. ఎందుకంటే మన పాల పళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్ పిల్లలకి. ఆ పాల పళ్ళను బట్టి మనకు పర్మనెంట్ దంతాలు కూడా రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దీస్ విల్ యాక్ట్ యాజ్ ప్రీ డెసిసార్ ఫర్ దమ్. ప్రీ డెసిసార్ అంటే దానికి ఒక ఆధారం లాగా ఉంటాయి అన్నమాట ఇవి. కిరణ్ కుమార్ గారు, మనం చూసినట్లయితే చాలా మంది ఆహారం తీసుకున్న తర్వాత మధ్య అతుక్కుపోవడం కానీ ఇరుక్కుపోవడం కానీ చాలా జరుగుతూ ఉంటాయి. అసలు చాలా మందికి పళ్ళ మధ్య గ్యాప్లు కూడా ఉంటాయి. అసలు ఈ ఫిల్ చేయడానికి ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తారు? ఇప్పుడు పళ్ళ మధ్య గ్యాప్స్ అనేవండి అవి కుచ్చులు కాదు. అవి ఏంటంటే మనకి పెరిడోంటైటిస్ అనే కండిషన్ ఉంటుంది. మనం జనరల్ టర్మ్స్ పయేరియా అని వినే ఉంటాం. పయేరియా అంటే మన చిగురులో నుంచి బ్లీడ్ అవ్వడం, రక్తం రావడం, పళ్ళ మధ్యలో సందులు ఏర్పడి దానిలో తిన్నదంతా విరకడం, ఇలాంటివి మనం గమనిస్తూ ఉంటాం. ఇది పుచ్చు కాదండి. పుచ్చు ఉన్నప్పుడే మనం ఫిల్ చేయాలి. వీటిని పుచ్చులు కావు కనుక మనం వీటిని సిమెంట్ కానీ ఫిల్లింగ్ కానీ అలాంటివి ఏమి చేయలేము. సో వీటికి ద సొల్యూషన్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ గారు ఒక మనకి ఎక్స్రే ఒకటి ఫుల్ మౌత్ ఎక్స్రే ఓపీజీ అని అడ్వైస్ చేస్తారు. ఆ ఎక్స్రేలో మనకి లోపల ఎముక అరిగిపోవడం వల్ల ఆ చిగురికి ఎముక మధ్య అలా ఇరకడం అది సమస్య స్టార్ట్ అవుతుంది. సో దీనికి మనకి సొల్యూషన్ ఏంటి అని అంటే ఫస్ట్ ప్రోటోకాల్ క్లీనింగ్, స్కేలింగ్ అంటాం. అది క్లీనింగ్ చేసిన తర్వాత ఎక్స్రేలో ఎక్కడెక్కడ ఇన్ఫెక్షన్ డీప్ గా ఉందో ఆయా ఏరియాస్ లో డీప్ క్యూరిటాజ్ కానీ లేదా లేజర్ ట్రీట్మెంట్ కానీ, లేదు అని అంటే ఫ్లాప్ సర్జరీ లేదా ఫ్లాప్ అసిస్టెడ్ లేజర్ ట్రీట్మెంట్, ఇలా చాలా టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో దాని సివియారిటీని బట్టి ఈ ట్రీట్మెంట్ లో చేసుకుంటే మీకు ఆ పళ్ళ మధ్య విరకడం అనేది తగ్గిపోతుందండి. న్యాచురల్ గా కూడా ఇప్పుడు నాకు కూడా పళ్ళ మధ్యలో విరుగుతుంది. నేనేం చేస్తానంటే ఐ డూ మై ఫ్లాసింగ్ దేర్ అలా. ఎందుకంటే నాకు చిగురు సమస్య లేదు కనుక ఐ డోంట్ ఫీల్ ఎనీ బ్లీడింగ్ ఫ్రమ్ ద గమ్స్ ఆర్ పెయిన్ కానీ నాకు ఉండదు. జస్ట్ నాకు విరుకుతున్నప్పుడు జస్ట్ ఫ్లాస్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్లాస్ చేయకుండా వదిలేసిన వాళ్ళలో వెన్ ద జింజర్ గెట్ ఇన్ఫెక్టెడ్, ఎప్పుడైతే ఇన్ఫెక్ట్ అవుతుందో అప్పుడు బ్లీడింగ్ అనేది ఇరకడం అనేది స్టార్ట్ అవుతుందండి. కిరణ్ కుమార్ గారు ఇంకో కాల్ తీసుకుందాం. గుణశేఖర్ గారు బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నారు. గుణశేఖర్ గారు హాయ్ అండి. హాయ్ సార్, మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ గుణశేఖర్ చెప్పండి. మా అబ్బాయి 18 months అండి. బట్ ఇంకా మీ వాయిస్ క్లియర్ గా లేదండి. హలో వినిపిస్తుందండి? గుణశేఖర్ గారు మీ వాయిస్ క్లియర్ గా లేదండి.
ఓకే, ఇప్పుడు వినిపిస్తుందా అండి? ఇప్పుడు వినిపిస్తుంది, చెప్పండి. ఓకే, మా అబ్బాయికి 18 months అండి. ఒకే పళ్ళు ఓకే. వచ్చింది, చాలా చిన్నదిగా వచ్చింది. ఇంకా ఎంత టైం పడుతుందండి పళ్ళు రావడానికి? ఓకే, ఇంకా పళ్ళు రాలేదు. లేదండి. ఇంకా పళ్ళు రాలేదనండి మీ సమస్య? అవునండి. ఆ, అది భయపడాల్సిన ఏం లేదండి. కొందరికి క్రోనాలజీ ప్రకారంగా రాకుండా కొంచెం లేట్ గా వస్తూ ఉంటాయి. సో మీరు దానికి మనం ఇంట్లోనే చేయగలిగిన ట్రీట్మెంట్ ఏంటి అని అంటే, బ్రష్ చేపించేటప్పుడు మీ వేలుతో అక్కడ ఆ చిగురు మీద ఇలా ప్రెస్ చేసినట్టుగా చేయండి. దట్ ఇస్ కాల్డ్ జింజైవల్ మసాజ్. అలా మసాజ్ చేయడం వల్ల బ్లడ్ సప్లై ఇంక్రీజ్ అయ్యి దాని వల్ల ఆ లోపల ఉన్న టూత్ బర్డ్ ఏదైతే మన పన్ను వస్తా ఉంటుందో, పర్మనెంట్ పన్ను, ఆ బర్డ్ త్వరగా ఈరప్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కిరణ్ కుమార్ గారు, అండ్ గోరువెచ్చటి నీళ్ళలో ఉప్పు వేసి కూడా పుక్కిలించమని చెప్పండి, సరిపోతుంది. కిరణ్ కుమార్ గారు, మనం చూసినట్లయితే చాలా మందికి సెన్సిటివిటీ తెలుస్తూ ఉంటుంది. అలాంటి వ్యక్తులు ఎలాంటి పేస్ట్ వాడితే మంచిది, అలాగే చిన్నపిల్లలకు కూడా ఎలాంటి స్పెసిఫిక్ పేస్ట్ వాడితే మంచిది? ఇది చాలా రైట్ యాప్ట్ క్వశ్చన్ అడిగారండి. నా క్లినిక్ వచ్చాము కూడా పేషెంట్స్ చాలా మంది క్వశ్చన్ అడుగుతా ఉంటారు. సెన్సిటివిటీ మనకి జనరల్ గా ఎప్పుడైతే పెద్దవాళ్ళల్లో మనకి ఏజ్ ని బట్టి చిగురు అనేది కిందకి జారిపోతా ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ జింజైవల్ రెసిషన్. క్రోనలాజికల్ జింజైవల్ రెసిషన్ జరుగుతూ ఉంటుంది. సో దాని వల్ల ఎప్పుడైతే చిగురు కిందకి జారిపోతుందో మన పంటికి ఉన్న వేరు ఎక్స్పోజ్ అవుతుంది. ఆ వేరుకి వి కెన్ సీ అ లాట్ ఆఫ్ డెంటినల్ ట్యూబ్యూల్స్. ఆ డెంటినల్ ట్యూబ్యూల్స్ మన వేడి కానీ చల్లది కానీ ఏదైనా తగిలినప్పుడు జువ్వుమనడం, ఆ సెన్సిటివిటీ ప్రాబ్లమ్స్ మొదలవుతా ఉంటాయి డ్యూ టు ఏజ్. అంటే 40+ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ ప్రాబ్లం జనరల్ గా. సో అప్పుడు నేను రికమెండ్ చేసేది ఏంటంటే, వ్యాంటేజ్ అని మన డాక్టర్ రెడ్డిస్ వాళ్ళది వ్యాంటేజ్ ఉంటుందండి. అది చాలా బాగా వర్కౌట్ అవుతుంది, అది చేయొచ్చు. లేదు అంటే మన ఇండోకో వ్యారన్ కంపెనీది సెనోలిన్ ఎస్ఎఫ్ జెల్ అని ఒక బామ్ దొరుకుతుంది. అది బ్రష్ చేయకూడదు, జస్ట్ అప్లై చేయడం, టాపికల్ జెల్. అది అప్లై చేస్తే మీకు ఇమీడియట్ గా రిలీఫ్ అవుతుంది. ఈ రెండు కూడా నేను జనరల్ గా సజెస్ట్ చేస్తా ఉంటాను. అండ్ చిన్న పిల్లలకి వచ్చేసరికి మనకి చిన్న పిల్లలకి సపరేట్ పేస్ట్ ఎందుకు క్రియేట్ అయింది అనేది నేను ఫస్ట్ చెప్తానండి పాయింట్. మన పెద్ద వాళ్ళల్లో పేస్ట్ ఫ్లోరిన్ అనేది ఉంటుంది. ప్రతి పేస్ట్ లో కూడా ఫ్లోరిన్ అనేది ఉంటుంది. ఆ ఫ్లోరిన్ అనేది ppms లో పార్ట్స్ పర్ మిలియన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మనం పెద్దవాళ్ళలో చూసుకుంటే. సో ఈ చిన్న పిల్లలు బ్రష్ చేసేటప్పుడు ఏం చేస్తుంటే ఆ నురుగుని సరిగా ఉమ్మలేక మింగుతా ఉంటారు. ఆ మింగడం వల్ల మనకు లోపల ఫ్లోరిన్ కంటెంట్ ఎక్కువ అయిపోతా ఉంటుంది బాడీలో. సో ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ దట్ పిల్లలకి సపరేట్ టూత్ పేస్ట్ అనేది కనిపెట్టారు. సో ఈ టూత్ పేస్ట్ లో ఫ్లోరిన్ కంటెంట్ చాలా తక్కువగా ఉంటుంది. అండ్ వాళ్ళకి ఎలా ఇష్టపడతారో ఆ ఫ్లేవర్ తో కూడా తయారు చేస్తారు, సో దట్ వాళ్ళు బ్రష్ చేయడానికి ఇష్టపడడానికి అనమాట. సో మన చిన్న పిల్లలకి వాళ్ళ టూత్ పేస్ట్ వాడాలి. మనకి చిన్నపిల్లల టూత్ పేస్ట్ చాలా ఉంటాయి, కీడోడెంట్ అని అండ్ డాక్టర్ రెడ్డిస్ వాళ్ళ చీరియో జెల్ కానీ, ఇవన్నీ కూడా మనం వాడచ్చండి. లాస్ట్ కాల్ తీసుకుందాం కిరణ్ కుమార్ గారు. రమణారావు గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. రమణారావు గారు, నమస్తే మేడం. నేను డాక్టర్ గారితో నా సమస్య చెప్పాలనుకుంటున్నాను మేడం. సార్ చెప్పండి. చెప్పండి రమణారావు గారు, చెప్పండి. డాక్టర్ గారు నమస్తే అండి. నేను ఒక 4 సంవత్సరాల కిందటండి రూట్ కెనాల్ చేయించుకున్నాను, మూడు దంతాలకి. ఆ రూట్ కెనాల్ చేయించుకున్న తర్వాత దానికి క్యాప్ కూడా వేయడం జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల కానీ నా ఉద్యోగ రీత్యా కానివ్వండి వేసిన క్యాప్ ఊడిపోయిన తర్వాత నాకు ఆ ఫిల్లింగ్ చేసినటువంటి ఆ ఫిల్లింగ్ కూడా ఊడిపోయింది సార్. ఓకే, ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు నేను మళ్ళీ అగైన్ ఫిల్లింగ్ ఆ 3 దంతాలకి చేయించుకోవడానికి చూస్తుంటే ఆ 3 దంతాలు వచ్చి షార్ప్ గా తయారయ్యి నేను భోజనం చేసేటప్పుడు నా నాలుక వాటి మధ్యన పడి కొంచెం ఇబ్బందికరంగా ఉంది. అయితే నేనేమనుకుంటానంటే నాకున్న వయసు పరంగాను మళ్ళీ అగైన్ ఇవన్నీ చేయించుకోకుండాను టోటల్ గా క్యాప్ ఏదో వచ్చింది అని అంటున్నారు. నేను ఆ క్యాప్ ని నేను ఉపయోగించవచ్చా? అంటే టోటల్ క్యాప్ అంటే అన్ని పళ్ళకు అంటున్నారా అండి? లేదు, కిరణ్ కుమార్ కాల్ కట్ అయినట్టుంది. ఆయన ప్రాబ్లం కి నేను సొల్యూషన్ చెప్తానండి. ఓకే సార్, రమణారావు గారు, మీరు ట్రీట్మెంట్ చేసుకున్నారు, అంత బాగానే ఉంది. బట్ క్యాప్ పోయిన తర్వాత మీరు నెగ్లెక్ట్ చేశారండి. అలా నెగ్లెక్ట్ చేయకూడదు. ఇమ్మీడియట్ గా మీరు ఎక్కడైతే ట్రీట్మెంట్ చేసుకున్నారో ఆ క్లినిక్ కన్నా వెళ్ళండి, లేదా మీ దగ్గరలో వేరే క్లినిక్ ఏమైనా ఉంటే అక్కడికన్నా వెళ్ళి ఆ క్యాప్ ని రిప్లేస్ చేసుకొని ఉండాలి. ఇప్పుడు మీరు ఆ క్యాప్ ఊడిపోయిన తర్వాత ఎన్ని రోజులు ఉన్నారు అనేది మీరు నాకు చెప్పలేదు. లేట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మనం ఆ రెస్టోర్ చేసిన సిమెంట్ అనేది ఊడిపోయి ఆ షార్ప్ ఎడ్జెస్ అనేవి తయారవుతా ఉంటాయి. దానివల్ల మీ నాలుక గుచ్చుకోవడం,
ఆ టూత్ మళ్ళీ ఇన్ఫెక్ట్ అయ్యి మీకు ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో మీరు నా అడ్వైస్ ఏంటంటే ఇమీడియట్ గా మీరు దగ్గరలో ఉన్న క్లినిక్ కి వెళ్ళి దాన్నే మళ్ళీ రెస్టోర్ చేయగలిగితే వాళ్ళు ఒక ఎక్స్రే తీసి చూసుకుంటారంటే లోపల ఇన్ఫెక్షన్ లేదు అంటే ఇమీడియట్ గా దాన్ని రెస్టోర్ చేసి మీకు కొత్త క్యాప్ ఇచ్చేస్తారు. కొత్త క్యాప్స్ మొత్తం నోరంతా ఉన్న క్యాప్స్ అయితే అలాంటివి ఏమీ లేవండి, దానికే మీరు క్యాప్ పెట్టుకుంటే సరిపోతుంది. అనవసరంగా మిగతా పళ్ళని చిన్నగా చేసి క్యాప్ మాత్రం అలా అవి చేసుకోకండి. జస్ట్ ఆ టూత్ కి మాత్రమే మీరు ట్రీట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్ కుమార్ గారు అందుబాటులోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఎవరికైనా కిరణ్ కుమార్ గారి అపాయింట్మెంట్ కావాలంటే 7416849633 నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ఇది వాటి ది డాక్టర్ లైవ్ షో. నమస్తే.